హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. మామూలుగా మనం ఫ్రెండ్స్తో, తెలిసిన వారితో మాట్లాడాలంటే వారితో డైరెక్టుగానో ఫోన్లోనో మాట్లాడతాం, లేదా వాట్సాప్లో పర్సనల్ ఆడియో మెసేజ్ కూడా పెట్టొచ్చు. కానీ ఈ సోషల్ మీడియా వచ్చాక కొత్త ట్రెండ్ మొదలయ్యింది. మనం ఎవరితో ఏం మాట్లాడాలనుకుంటున్నామో ముందుగా ఒక వీడియో రీల్ తీసి సోషల్ మీడియాలో పెట్టాలి. దాన్ని అసలు చూడాల్సిన మనిషికన్నా ముందు దునియా మొత్తం చూసి వైరల్ అయ్యాక ఆ వీడియో ఇండైరెక్టుగా అడ్రస్ మనిషి చూసి తెలుసుకోవాలి. ఇప్పుడీ సుత్తంతా ఎందుకంటే మన యంగ్ అండ్ డైనమిక్ సింగర్ ప్రవస్తి వబ్సేస్ పాడుతా తీయగా కాంట్రవర్సీపై స్పందించిన ఒకప్పటి డైరెక్టర్ గీతా కృష్ణ తనదైన స్టైల్లో ఒక వీడియో పెట్టాడు. అందులో మన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పెద్ద ఉమనైజర్ అని, కసక్ యవ్వారాల కక్కుర్తిలో కాటరాజని, పాపం కరివాణి పరువంతా బజారున పడేశాడు. అలాగే సింగర్ సునీత కూడా ఇప్పుడింత ఫామ్లోకి రావడానికి వెనుక మన ఎస్పీబీ బ్రాహ్మణ బంధు ప్రీతితో పైకి లేపడమే కారణమని కుండబద్దలు కొట్టేశాడు. బాలుగారిని ఉపయోగించిన పైకి వచ్చిన అమ్మాయి ఎవరంటే సునీత. డబ్బింగ్లో అక్కడక్కడ పలచగా పాడేది. డైరెక్ట్ పాటలు పెద్ద అంత పెద్ద క్లిక్ అయిపోలేదు, అంత వెర్సటైల్ వాయిస్ ఏం కాదు కాబట్టి. అదే పాడేసిన పంచానికి పాటలు మిగతా సింగర్స్ ఉంటాయి కదా, అప్పుడు చిత్రపాటలు కూడా పాడేస్తాయి. చిత్రాన్ని భరించలేరు కాబట్టి అస్తమన్నా తీసుకురావడం అలా పట్టుకొచ్చేవారు. సో బాలుగారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి తరతమ్యాలు జరిగాయి. అక్కడక్కడ కొన్నిసార్లు కావాల్సిన వాళ్ళకి ఆ క్యాండిడేట్ ఆ సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కొంచెం ఫేవరబుల్గా చేశాడు. నేను చెప్పాను ఆల్రెడీ 2-3 ఛానల్లో తనకి కావాల్సినట్టుగా ఫేవరబుల్గా ఉన్న వాళ్ళని పిలిచిపడాడు. అదే పడుతుంది కానీ అండ్ స్వరాభిషేకం అది అప్పుడు మనవాడికి కొంచెం ఎక్కువ పెద్దపేట వేస్తుంది ఫిమేల్ సింగర్కి, ఈ అమ్మాయికి. అర్థమైందా? అది ఎందుకు వేసారో నాకు తెలియదు కానీ అంటే డైరెక్టర్ సింగర్గా అంత ఇది కాదు. డైరెక్టర్ సింగర్గా ఎక్కువ పాడలేదు పాడేది ఒక రేంజ్లోనూ. నిజంగా అంత గొప్ప సింగర్ అయితే చిత్రాలాగా ఎందుకు అవ్వలేదు, నువ్వు సొన్నలాగా ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు వచ్చే కిడ్స్ చాలా బాగా పాడేస్తారు. అందులో వీళ్ళ ఫేవరిజంలు ఉంటాయి అనమాట. వాళ్ళు డీమీన్ చేసేసి వాళ్ళు పైకి రాకుండా చేస్తారు వీళ్ళు ఈ జడ్జెస్. సో నేను ఎందుకన్నానంటే వీళ్ళ ముగ్గురు కూడా ముందు తీసేయాలి అక్కడి నుంచి. ప్రొడక్షన్ దెబ్బతినేస్తుంది. వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ జడ్జి లేటే అసహ్యంగానే ముగ్గురు ఫేసులు చూడండి. ఫేస్ ఇస్ అన్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పండి. కింద పెట్టిన కామెంట్లు చూడండి సోషల్ మీడియాలో, చూసారు కదా, దరిద్రంగా ఉన్నాయి. నేను అట్లీస్ట్ డైరెక్ట్ గా చెప్తాను, వాళ్ళకి అర్థమవుద్దని. ఇక పనిలో పనిగా చందబోస్ని ఈటీవీ పాడుతా తీయగా ప్రొడక్షన్ కంపెనీ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ని కూడా వదలకుండా ఏకిపారేశాడు. చంద్రబోస్ అటు రైటర్ కానీ రైటరు దగ్గర టూల్ చూసి పాటలు ఎదుర్కొంటూ ఉంటాడట. ఏదో ఆస్కార్ వచ్చిన సాంగ్ రాశాడు కాబట్టి ఆ సాంగ్ కూడా 100 రోజులు రాశాడట. అంటే నీకు పాటలు రాయడం రాదనమాట. ఎనీ లిరిక్ రైటర్ని పట్టుకొస్తే అది వల్ల అటువంటి విశ్లేషిస్తున్నాడు. ఈ వీడియో చూసిన పెద్ద మనిషి మన మరో గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి పై ముగ్గురి తరపున తెగ బాధపడిపోయి రాత్రంతా నిద్రపట్టక పొద్దున్న ఫ్రీ మోషన్ కాక గీతా కృష్ణనుద్దేశించి ఒక వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా క్లౌడ్ సందేశం పంపాడు. కీరవాణి గారి గురించి కానీ, సునీత గురించి కానీ, మా చంద్రబోస్ గురించి, వీఆర్ ఆల్ మా ఫ్యామిలీ, వీఆర్ ఆల్ 1 ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ తప్పు ఏమీ జరిగిపోలేదు. ఏం జరిగింది అంటే అసలు మీడియా వాళ్ళు చూసుకుంటారు. ఆ పాట ఏంటి, ఆ గోలే మనకు తెలియదు. కానీ ఇలా పర్సనల్గా మనుషుల్ని అలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి గీతాకృష్ణ గారు. ప్లీజ్, యాజ్ ఏ బ్రదర్, మీరంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా మీకు చాలా ఇష్టం, నాకు తెలిసేది. ఎందుకంటే ఆ కార్యక్రమం ఎంతో చక్కగా జరుగుతుంది. ఏదో చిన్న గ్లిచెస్ ప్రతి దాంట్లో వస్తే, ఇప్పుడు నేను చేశాను, మేము చేసి ఎన్నో కార్యక్రమాల్లో చిన్నవి వస్తాయి, అక్కడక్కడ మర్చిపోతారు అందరూ, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దీన్ని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి వాళ్ళ గురించి మట్టుకు ఇలా మాట్లాడకండి అమ్మా ప్లీజ్. నాకు ఎంత బాధేస్తుందంటే, అంత కష్టపడి వచ్చినాడు కీరవాణి, మామూలుగా వచ్చినాడు కాదు, చాలా కష్టపడి వచ్చాడు ఆయన. సునీత అది తను ఏదో ఎన్నెన్నో పాటలు పాడి ఎంతో కష్టపడి ఈరోజు ఒక జడ్జి పోస్ట్కి వచ్చిందంటే మీరు ఆలోచించండి. ఇది ఒక విషయంలో అది ఇంకా మాట్లాడకండి అమ్మా. నాకు చాలా ఎంత బాధ వేస్తుందంటే, వింటూ ఉంటే చూస్తుంటే భయం వేస్తుంది. ఇంకా ఏం చెప్తారో. అదేదో గీతా కృష్ణతో డైరెక్టుగా మాట్లాడితే విషయం వారిద్దరి మధ్యనే ఉండేది. కాని ఇలా ఇండైరెక్టుగా సోషల్ మీడియాలో పెట్టి తనకి సుద్దులు చెప్పినందుకు మండిన గీతా కృష్ణ దానికి కౌంటర్గా మరో రిప్లై వీడియో పెట్టి ఆ ముగ్గురి గురించి అంత ఫీలైపోతున్న కోటి ఆ పాటల పోటీల్లో వివక్షకు గురైన ఒక అప్కమింగ్ వెరీ టాలెంటెడ్ యంగ్ సింగర్ ప్రవస్తికి సపోర్ట్గా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని కోటికి ఫుల్ కోటింగ్ ఇచ్చేశాడు. ఒకటి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అన్యాయానికి న్యాయం చేయాలి తప్పితే చేయగలిగితేనే. మ్యూజిక్ డైరెక్టర్ కోటి నాకు బా ఫ్రెండ్, అతను ఒక నోట్ పెట్టాడు, దానికి సమాధానంగానే ఇది చేస్తున్నాను. నాకు బా ఫ్రెండ్. ఇప్పుడు నాకు ఇతను పెట్టిన దీన్ని నాకు ఎవరో పంపించారు. ఆ అమ్మాయి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎవరో కోటి, నాకు పంపించిన బిట్లు మాట ఎవరో ప్రవస్తి గురించి. ఆ ముగ్గురు ఎస్టాబ్లిష్ అయిపోయినట్టు పంపించి కష్టపడి వచ్చారండి గీతాకృష్ణ గారు. వాళ్ళ వదిలేయండి. నేను వదలకుండా నేనేం పట్టుకున్నాను, అన్యాయం జరిగిందని ఎవరో ఒక ఛానల్లో వచ్చి అడిగితే నేను చెప్పాను.
వాళ్ళ యొక్క ఇలా ఉంటాయి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇలాగా, మేమంతా ఒక ఫ్యామిలీ అన్నప్పుడు మేము కాదా, అటు అమ్మాయి కదా, రేపు రాబోయే అమ్మాయి ప్రభస్తి అమ్మాయి, ఆ అమ్మాయి గురించి ఒక మాట మాట్లాడకుండా ఎస్టాబ్లిష్ అయిపోయిన సునీతను, చంద్రబోసును, కీరవాణి గురించి మాట్లాడితే ఎలాగా వాళ్ళకి దెబ్బ కొట్టేస్తున్నా, నేను మాట్లాడడం నాకు దెబ్బ వచ్చేస్తానికి. అన్యాయం ఎవరికైతే జరిగిందో ఆ అమ్మాయి గురించి ఒక మాట కూడా స్పీక్ నాకు పంపించిన దాంట్లో మటుకు. ఆ కూర్చున్న వాళ్ళు ముగ్గురు గురించి ఒకళ్ళతో పలికి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది మిస్టర్ కోటి. ఆ చిన్న పాపకి ఇంకా భవిష్యత్తు ఉంది, వీళ్ళకి ఆల్రెడీ అయిపోయింది. దేర్ ఇన్ దేర్ ఈవినింగ్ టైమ్స్ సునీత, చంద్రబోసు అండ్ గిరివాణి. పైకి రావాల్సిన వాళ్ళు ఇటువంటి అమ్మాయిల్ని బాగా టైనప్ చేసిన తల్లిదండ్రులు ఎంతోమంది మాట్లాడుతున్నారు ఫోన్లో. మీరు అలా ఉండకండి, మీరు బాగుపడండి, ఇంకొకటి చెడగొట్టడానికి ట్రై చేయొద్దు అంతం కోసం చెప్తాను. చెప్తే నాకేం వస్తుంది? సో నేను చెప్పింది వాల్యుబుల్గా ఉంటుందని మీరు ఇంక వదిలేండి అని అన్నారు. వదిలేండి అనే ముందు ఆ అమ్మాయికి కూడా న్యాయం చేస్తాం, చేద్దాం, అందరితో మాట్లాడతాను నేను అనే మాట అని ఉంటే యూ వుడ్ హావ్ బీన్ ఎలివేటెడ్ మిస్టర్ కోటి. ఆ మాట అనలేదని చెప్పేసి నేను ఈ వీడియో మీకోసం చేస్తుంది అనమాట. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవంతాను, బికాజ్ యూ ఫెల్ట్ రియల్లీ ఫర్ 3 of them. వాట్ అబౌట్ ప్రభస్తి గురించి ఎందుకు మీరు మాట్లాడండి? ఆ అమ్మాయికి వాళ్ళతో చెప్పి న్యాయం చేస్తాను, ప్రొటెక్షన్ చెప్పి న్యాయం చేస్తాను అంటే దేర్ అండ్ సమ్ మ్యాటర్. న్యాయం జరిగింది, ఆ అమ్మాయికి చేసుకోవడం ఆఫర్. ఆ అమ్మాయి ఎఫ్రెఫెన్షన్ ఇవ్వకపోయినా మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను ఇస్తాను అమ్మాయికి, నేను చేసిన సినిమా కూడా ఇస్తాను. వీఆర్ స్టార్టింగ్ అవర్ న్యూ ప్రొడక్షన్. అందులో డెఫినెట్గా ఆ అమ్మాయితో డెఫినెట్గా పాటిస్తాను. నేను ఇళయరాజా కూడా పరిచయం చేస్తాను, రెహమాన్ కూడా పరిచయం చేస్తాను, అనిరుద్ధ్ కూడా పరిచయం చేస్తాను. బికాజ్ ఆ అమ్మాయికి న్యాయం చేయగలిగారు. అమ్మాయి ఎవరో తెలియదు నాకు. గెరవాణి మీద ఎందుకు ఉంటుంది నాకు ఏ వివాహం, అది అలవాట్లు అతనుకుంటాయి, మన అలవాట్లు మనకుంటాయి. ఇది పబ్లిక్ లో ఒక అమ్మాయి బయటకు వచ్చి నాకు ఈ విధమైన అన్యాయం జరిగింది, బ్యారేజ్ లో పాడేవాళ్ళు నా దృష్టిలో పాటలు పాడేవాళ్లే కాదని అన్నాడు కాబట్టి చెప్పాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇళయరాజా ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు అది కాంట్రవర్సీ కాకూడదు కాబట్టి నిజం చెప్పాను కాబట్టి నిజమే మాట్లాడతాను నేను అంటే. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ కోటి, అండ్ ఆల్సో యూ మస్ట్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ప్రభస్తి ఆల్సో. చివరికిది వీధిలో ఇద్దరు పతివ్రతలు దెబ్బలాడుకుంటే ఊరి సంసారాల్లో రంకులన్నీ బయటపడ్డాయన్నట్లు వీరి వీడియోల వల్ల సినిమా ఇండస్ట్రీలో చీకటి బాగోతాలన్నీ బయటపడుతున్నాయి. అది మ్యాటరు. Please like, share and subscribe Surya Toons YouTube channel.